హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే చేపల కూరతో వచ్చేసానండి. అదేం చేప అంటే పండుగప్ప. ఈ పండుగప్పని ఇగురు చేసుకుంటారండి. ఇందులో పెద్ద ముళ్ళే కానీ చిన్న చిన్న ముళ్ళు కూడా ఉండవండి. చిన్నపిల్లలు సైతం చాలా ఈజీగా తినేయొచ్చు. ఈ కర్రీని ఇగురే చేసుకుంటారు. ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని, కరివేపాకు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా తరుక్కుని అది ఆయిల్లో వేసి బాగా వేగించుకోవాలి. ఇది వేగేలోపు చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కొద్దిగా వేసుకుని కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఎందుకంటే చేప ముక్కల్లోకి ఉప్పు, కారం పీల్చుకుని కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇది కర్రీ ప్రిపరేషన్కి ముందే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఒక స్పూను గసగసాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, స్టార్ అనాస్ రెమ్మలు కూడా వేసానండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా కలమలో కానీ సన్నికొల్ల మీద కానీ ఇలా పచ్చి మసాలాను నూరుకుని ఏ కర్రీలో అయినా సరే మనం ఇలా పచ్చి మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇలా బాగా నలిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుని, ఇదే బౌల్లో ఈ మసాలాలో కర్రీకి సరిపడేంత సాల్టు, కారం, పసుపు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పేస్ట్ మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా బాగా దోరగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ మసాలాను కూడా వేసుకుని ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయలతో పాటుగా ఇలా వేయించుకోవాలి. ఇది ఇలా వేగటం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత ఒక టీ కప్పు వాటరు ఈ వేగిన మసాలాలో వేసుకుని దీన్ని బాయిలింగ్ కన్సిస్టెన్సీకి రానివ్వాలి. ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం శుభ్రం చేసి ఉప్పు, కారం, పసుపు అద్దిన ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ బాగా ఎక్కువగా వేసేసుకోకూడదు. వాటర్ ఎక్కువగా వేసేసుకుంటే చేప ముక్కలు బాగా ఎక్కువగా ఉడికిపోయి విడిపోతాయి. అందువల్ల వాటర్ని సమానంగా వేసుకుని ఇందులో ఈ చేప ముక్కలు వేసుకుని 1-2 నిమిషాల పాటు ఇలా హైలో పెట్టి ముక్కల్ని ఒకసారి అటు ఇటు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా గరిట సాయంతో కానీ స్పాచులాతో కానీ ఇలా వీటిని ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. అలాని గరిటతో ఎక్కువగా మామూలు కూరలు కలిపినట్టుగా కలిపేయకూడదు. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా వాటర్ మరీ ఎక్కువగా వేసేయకుండా కొద్దిగా వాటర్ వేసి ఇలా క్లాత్ సాయంతో కుదుపుకుంటూ ఉడికించుకోవాలి. ప్రతిసారి గరిటె పెట్టి కలిపేస్తే చేప ముక్కలు విడిపోతాయండి. అందు గురించి మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా క్లాత్ సాయంతో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుంటే కర్రీ అంతా బాగా అడ్జస్ట్ అవుతుంది. చేపలు మన కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చికెన్లో, మటన్లో అవి హై కొలెస్ట్రాల్, కానీ చేపలు ఎంత ఎక్కువగా తిన్నా మనకి ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది. అందు గురించి మన డైట్లో చేపల కూరని ఎక్కువగా చేర్చుకోగలిగితే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడిపోయే వరకు ఉడికించుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండుగప్ప ఎగురు రెడీ అండి. ఈ పండుగప్ప అనేది పచ్చి చేపగాను దొరుకుతుంది, ఎండు చేపల్లో కూడా పండుగప్ప దొరుకుతుందండి. ఇందులో అసలు ముళ్ళంటూ ఉండదు, మెయిన్ ముళ్ళే ఉంటుంది. చాలా మెత్తగా ముక్క పిల్లలు కూడా చాలా ఈజీగా తీసుకు తినేయగలరు. కళ్ళకు కూడా చాలా మంచిది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.